బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో, చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్ నేను వీడియోకి ముందే చెప్పాలి ఏందంటే, మనకి మెడికల్ లేదంటే పీఈటీ 2 ఒకసారి పెడుతుర్రు కాబట్టి, అది స్టార్ట్ అయిన తర్వాత ఓకేనా, అన్ని సెంటర్‌లలో స్టార్ట్ అయిన తర్వాత రివ్యూస్ అనేటివి వస్తాయి కదా! ఫస్ట్ డే ఎట్లా జరిగింది, సెకండ్ డే ఎట్లా జరిగింది అని. సో, రివ్యూ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత రివ్యూ వచ్చిన తర్వాత మనకి ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. ఎట్లా జరుగుతుంది, ఏం ప్రాసెస్ జరుగుతుందని. ఎందుకంటే కొన్ని సర్టిఫికేట్స్ ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ ఎగ్జాక్ట్‌లీ ఏమేం సర్టిఫికేట్స్ వాళ్ళు అడుగుతుర్రు. ఒకటి సర్టిఫికేట్ లేకపోతే ఇంకో సర్టిఫికేట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుర్రా? కంపల్సరీ అదే సర్టిఫికేట్ కావాలంటుర్రా? ఎట్లా జరుగుతుంది? ఎంత టైం తీసుకుంటుర్రు? ఒకటే రోజు పీఈటీ, పీఎస్టీ అండ్ మెడికల్ అయిపోతుందా? లేదంటే ఒకరోజు పీఈటీ, పీఎస్టీ పెట్టి నెక్స్ట్ డే మెడికల్ పెడుతుర్రా క్వాలిఫై అయిన వాళ్ళకి? సో, ఈ కన్‌ఫ్యూజన్స్, ఈ సర్టిఫికేట్స్ గురించి ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫస్ట్ డే ఈవెంట్ అయిపోయిన తర్వాత అన్ని సెంటర్‌లో నుంచి రివ్యూస్ వచ్చిన తర్వాత తెలుస్తది. సో, నా రిక్వెస్ట్ ఏందంటే ఎవరెవరైతే మీరు ఫస్ట్ డే అయిపోతారో, సో, నేను ఆ రోజు మీకు వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో మెసేజ్ చేస్తే, సో, రివ్యూ కనుక్కోనికి నాకు హెల్ప్ అయితది. ఎందుకంటే మెడికల్‌కి సంబంధించింది చాలా మందికి యూజ్ అయితది. సో, లాస్ట్ టైం కూడా ఈ ఛానల్‌లో చాలా మెడికల్ రివ్యూస్ చేసిన. అది కొంతమందికి హెల్ప్ అయింది. పర్సనల్‌గా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు ఈ ఇయర్ కూడా అడుగుతున్నారు. అన్న చేయండి, మీ ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటది. లాస్ట్ ఇయర్ చాలా హెల్ప్ అయినాయి వీడియోస్. ఈ ఇయర్ మళ్ళీ హెల్ప్ అయితాయని అందుకోసమే చేస్తున్నా. సో, ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఎస్ఎస్సి జీడీ అఫీషియల్ నోటిఫికేషన్. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఐడీ ప్రూఫ్ పెడతాం. ఓకేనా? మీరు ఆధార్ కార్డ్ పెడతారు, లేదంటే పాన్ కార్డ్ పెట్టిర్రా, లేదంటే ఎలక్షన్ కార్డ్ పెట్టిర్రా, మీ ఇష్టం అది. అప్లికేషన్‌లో ఆధార్ కార్డ్ పెడితే మాక్సిమం 90% ఆధార్ కార్డే పెడతారు. సో, అది తీసుకెళ్ళాలి. అండ్ ఇంకోటేందంటే ఆధార్ కార్డ్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేము యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఉండాలి. మీ అప్లికేషన్‌లో ఎట్లయితే ఉందో, మీ అప్లికేషన్‌లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుందో ఎస్ఎస్సి మెమోలో అట్లే ఉండాలి. ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేసింది అదే. సో, మీకు చూపెడుతున్నది మెడికల్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో, ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఇది నోటిఫికేషన్‌లో ఇచ్చిర్రు. మెడికల్ టైంలో ఏది అవసరం అనేది. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇందులో ఉన్నట్టే మనకి నేమ్ ఒకటి, డీఓబీ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి సేమ్ ఉండాలి. 10th క్లాస్ మెమోలో ఉన్నట్టే మీ అప్లికేషన్ ఎస్ఎస్సి జీడీ 2023 నోటిఫికేషన్ అప్లికేషన్లో కానీ, లేదంటే మీ అడ్మిట్ కార్డులో కానీ, మీ ఆధార్ కార్డులో కానీ అన్నీ యాజ్ పర్ ఎస్ఎస్సి ఉండాలి. సో, 10th క్లాస్ ఒరిజినల్ మెమో కంపల్సరీ తీసుకుపోవాలి. అలాగే మీ అడ్మిట్ కార్డ్ ఏదైతే హాల్ టికెట్ ఇప్పుడు మీకు వచ్చిందో, సో, మీకు ఆల్రెడీ డేట్స్ వచ్చినాయి అందరికీ ఎప్పుడెప్పుడు ఉన్నాయో. సో, ఆల్ ద బెస్ట్ అందరికీ. మంచిగా రన్నింగ్ క్వాలిఫై అయ్యి తర్వాత మెడికల్ కూడా క్వాలిఫై కండి. మీ అడ్మిట్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. అడ్మిట్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా, అడ్మిట్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ పేరు యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఉండాలి. సో, ఎస్ఎస్సి మెమో తీసుకుపోవాలి, ఆధార్ కార్డ్ తీసుకుపోవాలి అండ్ అడ్మిట్ కార్డ్ తీసుకుపోవాలి. డొమిసైల్ సర్టిఫికేట్ మీది ఏ స్టేటు, సో, తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, డొమిసైల్ సర్టిఫికేట్ అనేది తీసుకుపోవాలి. సో, లాస్ట్ టైం కొంతమందికి రెసిడెంట్ సర్టిఫికేట్ మనకు స్టేట్లో, తెలంగాణ స్టేట్లో లేదంటే ఏపీలో కానీ మీ సేవలో ఆన్లైన్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. సో, కొంతమంది నార్మల్ ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటే కూడా యాక్సెప్ట్ చేసారు. అండ్ కొంతమంది కంపల్సరీ డొమిసైల్ ఫార్మేట్లోనే మనకి ఇప్పుడు నార్మల్ మీ దగ్గర ఆల్రెడీ అన్ని రెడీ చేసుకున్నారు మీరు నాకు తెలిసి చెప్తున్నా కానీ. సో, కొంతమంది ఇది ఉన్న యాక్సెప్ట్ చేసారు. మనకి మెడికల్ ఫస్ట్ డే రివ్యూ అయిపోయిన తర్వాత నార్మల్ మనం మీ సేవలో తీసుకునే రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తురా, కంపల్సరీ డొమిసైల్ ఫార్మేట్లో డొమిసైల్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తురా అనేది తెలిసిపోతుంది. అండ్ ఎన్సీసీ వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎన్సీసీ ఒరిజినల్ తీసుకుపోవాలి. అండ్ అనెక్సర్స్ ఓకేనా. సో, సర్టిఫికేట్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ ఇది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఇది. సో, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మనకు అవసరం లేదు. సో, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫస్ట్ మీ తెలంగాణ కానీ ఏపీ కానీ మీ మండల్ మీ సేవలలో ఇచ్చేటి తీసుకోరు ఓకేనా. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసే ఎస్సీ సర్టిఫికేటు, ఎస్టీ సర్టిఫికేటు, సో, అది నార్మల్ సేమ్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళు మాత్రం మనకి తెలంగాణ స్టేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని, అది స్టేట్ లెవెల్ది. సో, మన తెలంగాణ మీ సేవలో ఓబీసీ కూడా ఇస్తారు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే. ఆ ఓబీసీ కూడా పోయినసారి కొంతమంది యాక్సెప్ట్ చేసారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఓబీసీ ఇస్తుంది, ఇది సెంట్రల్ ఫార్మేట్లో ఇస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఓబీసీ యూజ్ అవుతుంది. సో, వీటితో పాటు వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఇది కూడా తెలుస్తుంది. అంటే నార్మల్గా మన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ లేదంటే ఓబీసీ మీ సేవలలో ఇచ్చే సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా, లేదంటే కంపల్సరీ అనెక్సర్ 6, అనెక్సర్ 7 కంపల్సరీ. ఈ అనెక్సర్ 6 అంటే ఎస్సీ ఎస్టీలు ఉంటుంది, అనెక్సర్ 7 అంటే సంథింగ్ ఓబీసీది ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో లాస్ట్లో ఉంటాయి ఇవి కంపల్సరీ కావాలంటున్నా కూడా మనకి మెడికల్ రోజు తెలిసిపోతుంది. కానీ ముందే మీరు ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే ఈ స్టేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్తో పాటు అంటే మీ సేవలో ఇచ్చే సర్టిఫికేట్స్తో పాటు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నోటిఫికేషన్లో ఇచ్చిన ఏవైతే అనెక్సర్స్ ఉన్నాయో అవి కూడా ఫిల్ చేసి దాని మీద కూడా సైన్ పెట్టించుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
హైట్ చెస్ట్ రిలాక్సేషన్ ఎస్టీ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ ఉన్నారో సో హైట్ కానీ చెస్ట్ కానీ కొంచెం తక్కువ ఉంది, నీకు డౌట్ ఉన్నా కానీ సో ఇది తీసుకెళ్ళండి. అనెక్సర్ 9 అనేది మీకు ఎస్టీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే మీ సేవలు ఇస్తారో అది, ప్లస్ అనెక్సర్ 9 కూడా సేమ్ అదే. అనెక్సర్ 9 అనేది ఆఫ్లైన్, ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఆన్లైన్లో కూడా ఇస్తారు. ఎందుకంటే ఇది హైట్ కానీ చెస్ట్ కానీ మీకు రన్నింగ్ కొట్టిన తర్వాత చెస్ట్ కరెక్ట్ రాకపోతే కొంచెం తక్కువ వస్తే అప్పుడు రిలాక్సేషన్ ఉంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక మిగిలినవి మనకి ఇవి మనకు సంబంధం లేని. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళండి, మినిమం 10+ తీసుకెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో మీరు అనుకున్నంత అంత జస్ట్ లాస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, చాలామందికి తెలిసిపోయింది ఆల్రెడీ వెళ్ళిన లాస్ట్ టైం వెళ్ళారు. కొత్త ఫ్రెషర్స్ ఎవరైతే వస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇవే అవసరం ఉంటుంది. జాబ్ వచ్చిన తర్వాత, మెడికల్ క్లియర్ అయిన తర్వాత, ఫ్యూచర్లో మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆఫ్లైన్లో వేరే సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడైతే మెయిన్గా ఇంతే ఉంటుంది. సో ఒకటి ఆధార్ కార్డు తీసుకుపోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో ఫస్ట్ మన అడ్మిట్ కార్డు మెయిన్ ఇంపార్టెంట్. అడ్మిట్ కార్డు తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో డీటెయిల్స్ అయితే ఉండాలి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన 10th మెమో క్వాలిఫికేషన్ 10th మెమో, ఒరిజినల్ 10th మెమో, మన ఎస్ఎస్సిజిడి క్వాలిఫికేషన్ ఒరిజినల్ 10th మెమో. 10th ఒక్కటి సరిపోతుంది, ఇంటర్, డిగ్రీలు, పీజీలు ఏం అవసరం లేదు. 10th ఒరిజినల్ మెమో ఒక్కటి సరిపోతుంది. నెక్స్ట్ డామిసిల్ కంపల్సరీ తీసుకెళ్ళాలి, బికాస్ మనం తెలంగాణ లోకల్, లేదంటే నేను ఏపీ లోకల్, నీ లోకల్ స్టేట్, నువ్వు ఏ స్టేట్కి లోకల్ అనేది డామిసిల్ తోటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే అనెక్సర్ 6లో, అనెక్సర్ 7లో, అనెక్సర్ 9లో ఇవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అనెక్సర్స్, ఇవి కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇంతకు మించి అక్కడ ఏమంత డీప్గా ఏమి ఉండదు. సో పోతారు, పీఈటీ పిఎస్టీ అటెండ్ అవుతారు, క్వాలిఫై అవుతారు, నెక్స్ట్ మెడికల్ క్వాలిఫై అవుతారు, ఈ డాక్యుమెంట్స్ అడుగుతారు, అన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది. అండ్ ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకువెళ్తే బెటర్ మీకు. ఓకేనా. జిరాక్స్ ఇప్పుడు ఏవేవైతే మనం డిస్కషన్ చేసుకున్నామో జిరాక్స్లు కూడా తీసుకెళ్ళండి. అండ్ మనకి ఫస్ట్ డే రివ్యూ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా అసలు ఏమేమి అడుగుతుర్రు అండ్ ఇప్పుడు ఓన్లీ మీ సేవలో ఇస్తే సరిపోతుందా, లేదంటే కంపల్సరీ అనెక్సర్స్ కావాలా, ఎన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతుర్రు, ఏం జరుగుతుంది అనేది ఇన్ డీటెయిల్గా మనం మెడికల్ రోజు డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడైతే నార్మల్గా పెడుతున్న వీడియోస్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనోళ్ళు మెడికల్ అటెండ్ అయిన వాళ్ళు ఓకే అని కమెంట్స్ పెడితే ఫస్ట్ రోజు అవైలబుల్ ఉంటే వాళ్ళు ఒకవేళ ఎవరైనా చెప్తే కంపల్సరీ వాళ్ళని తెలుసుకొని, లేదంటే వాళ్ళ వాయిస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతా. ఏఏ సెంటర్ వాళ్ళు ఎవరెవరు కాంటాక్ట్ అయితే వాళ్ళందరికీ. సో నేను ముందే చెప్తున్నా. సో మన ఇన్స్టాగ్రామ్ పేరు కూడా అన్ఎంప్లాయీ 2022 అని ఉంటుంది, UNEMPLOYEE 2022 అని. ఎవరెవరైతే మీ ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ మెడికల్స్ అయిపోయినాయో నాకు మెసేజ్ చేస్తే మీతో మాట్లాడి మీ వాయిస్ రికార్డ్ చేసి కంపల్సరీ యూట్యూబ్లో పెడతా. సో మీ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. నాకు కాకపోయినా ఇప్పుడు నేను జీడీకి, నేను పీఈటీ పిఎస్టీకి అటెండ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది, బికాస్ మనకు ఒక చిన్న ఛానల్ ఉంది. దాని ద్వారా మేబీ కొంతమందికి వ్యూస్ వెళ్తే కొంతమందికన్నా యూజ్ అవుతుంది హెల్ప్. అండ్ నిన్ననే చూసిన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు, రివ్యూస్ ఇవ్వండి అన్న. రివ్యూస్ ఇవ్వండి అంటే మీరే సపోర్ట్ చేయాలి. ఎవరెవరైతే ఫస్ట్ డే అటెండ్ అవుతున్నారో, సెకండ్ డే అటెండ్ అవుతున్నారో, లేదా థర్డ్ డే అటెండ్ అవుతున్నారో మీరే నాకు కాంటాక్ట్ కావాలి. ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే కంపల్సరీ నేను కాల్ చేసి మాట్లాడతా. అండ్ మీ రివ్యూ అనేది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో అంతకు మించి నేనేం చెప్పలేను. మీ సపోర్ట్ ఉంటేనే వీడియోస్ అనేది కంటిన్యూ అయ్యేది, లేకపోతే లేదు. అంతే.